అద్భుతంగా చేశారు మీరు. మాకు సూపర్ స్టార్లు అందరూ మెగాస్టార్ ఒకరి తప్పపోయారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, రాజశేఖర్ గారు. మేము స్కూల్ చదువుకునేటప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. చదువుకున్నప్పుడు మాకు రాఘవేంద్ర గారు మ్యాథ్స్ సార్ ఉండేవారు, రామస్వామి గారు అని సైన్స్ సార్ ఉండేవారు. ఎప్పుడన్నా మ్యాథమెటిక్స్ పీరియడ్ వచ్చినప్పుడు ఆ రోజు కానీ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అయితే మా క్లాసులో కనీసం 7 నుంచి 9 మంది పిల్లలు అబ్సెంట్ అయ్యేవాళ్ళు. 9th కానీ 10th, 9th. మా సార్ అనేవారు అన్నమాట, రాఘవేంద్ర గారు హెచ్ఎం గారు. ఆయన వచ్చి ఈరోజు ఆయన పిక్చర్ రిలీజ్ కదా మన ఎన్టీఆర్ని, వెంకట్రావు వీళ్ళందరూ ఆబ్సెంట్ అయ్యేస్తున్నారు అనేవాడు. అట్లా మార్నింగ్ షోకి ఆబ్సెంట్ అయ్యేవారు. అలాగే ఏఎన్ఆర్ మూవీ వచ్చినప్పుడు ఇక నర్సయ్య గారు, కృష్ణ గారి మూవీ అయితే కొంచెం ఒక 40% ఈజీగా అబ్సెంట్ అయ్యేవారు అప్పట్లో. సో పర్సంటేజ్ ఎక్కువ ఉండేది. అలాప్పుడు వీళ్ళు చేస్తున్న డ్యాన్స్ చూస్తే మా పాత రోజులు గుర్తుకొచ్చి మేము స్టూడెంట్స్గా ఉండి స్కూల్లో చదువుతున్న రోజులు కానీ చాలా అద్భుతంగా జీవించారు ఈ పిల్లలు. అది నేను ఏంటి, అది నేను క్లాస్ అంటే క్లాస్ ఏంటి, ఈ డ్యాన్స్ ఏంటి, నిజంగా పిల్లల్లో ఇంత స్కిల్స్ ఉంటాయి, పిల్లలు నేర్పిస్తే ఇంత అద్భుతంగా నేర్చుకుంటారనేది ఇవాళ రేపు మేము చేస్తుంటే కానీ అర్థం కాలేదు మాకు. కానీ ఇవాళ రేపు ఉన్న పిల్లల్లో ఉన్న ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ, ఆ అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ, ఆ ఎజ్యూమ్ చేసి దాన్ని ప్రజెంట్ చేసే లెవెల్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పిల్లల్ని ఇంకా ప్రాపర్ స్కిల్స్లో బాగా డెవలప్ చేస్తే తల్లిదండ్రులు వాళ్ళలో ఏం స్కిల్స్ ఉన్నాయో కనిపెట్టి వాళ్ళ స్కిల్స్ ప్రకారంగా తీసుకెళ్తే ఇంకా వీళ్ళు అద్భుతమైన వండర్స్ చేయగలుగుతారు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకర్ లైట్ పోయింది ప్రభాకర్, అది ఓకేనా? ఫోటో ఓకేనా?